హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ లేఅవుట్స్ మధ్య తేడా ఏంటి? ఫస్ట్ హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటియన్, అది మనకి సిటీ లిమిట్స్. అంటే ఫస్ట్ మనం జిహెచ్ఎంసి లో ఉండే వాళ్ళం, దాన్ని మన సిటీ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే అనుకున్నామో ఓఆర్ఆర్ తో స్టార్ట్ అయ్యింది. అప్పుడు హెచ్ఎండిఏ అనేది డిపార్ట్మెంట్ వచ్చింది. సో హెచ్ఎండిఏకి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇంత కిలోమీటర్స్ అనేసి కిలోమీటర్స్ కూడా జనాలు కొనాలనుకున్నారు. ఆ హెచ్ఎండిఏ లిమిట్స్ లో కొనాలి అంటే 20,000 నుంచి 30,000 వరకు ఒక్క స్క్వేర్ యార్డ్ అవుతుంది. అంటే 20K to 30K పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. అబ్బా, నాకు ఇంకా కొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలి, ఎందుకంటే నా బడ్జెట్ 15 lakhs అనుకోండి. సో అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి జనాలు కొనాలి అంటే అక్కడ లిమిట్స్ లేవు. సో అప్పుడు మనకి డిటిసిపి వచ్చింది. డిటిసిపి అంటే డిస్ట్రిక్ట్ బేస్ హెచ్ఎండిఏ, అంటే హైదరాబాద్ మెట్రోపాలిటియన్ అంటే ఈక్వల్ టు మున్సిపాలిటీ. డిటిసిపి డిపార్ట్మెంట్స్ ఎందుకు వేశారు అంటే దీని ముందు మనకి జీపీ లేఅవుట్స్ లేదంటే పంచాయత్ లేఅవుట్స్ మాత్రమే ఉండేవి. అవి లీగల్ కావు. అవి లీగల్ ఎందుకు కావు అంటే వాటికి రోడ్స్ ఉండవు. హెచ్ఎండిఏకి డిటిసిపికి సేఫ్టీ ఉంటది. జీపీ లేఅవుట్ లో కొంటే మాత్రం మనమే రోడ్స్ వేసుకోవాలి, వాళ్ళే అన్ని కరెక్షన్స్ తెచ్చుకోవాలి, అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే తెచ్చుకోవాలి. అందుకే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది హెచ్ఎండిఏకి అండ్ అలాగే జీపీ లేఅవుట్స్ కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.